హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ స్మార్ట్లీ. ఫ్రెండ్స్, మనకి ఐబీబీఎస్ నుంచి రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆర్ఆర్బీకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటి, అలాగే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అయితే దానికంటే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనకి ఐబీబీఎస్ నుంచి రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది 2024-25 క్యాలెండర్ ఇయర్కి. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చూసుకుంటే కనుక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏవైతే మనం ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే కనుక 7/6/2024 to 27/6/2024 అంటే జూన్ 7వ తారీఖు నుంచి జూన్ 27వ తారీఖు వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించిన పేమెంట్స్ కూడా సేమ్ మీకు జూన్ 7వ తారీఖు నుంచి జూన్ 27వ తారీఖు వరకు కూడా మీరు దీనికి సంబంధించిన పేమెంట్స్ అనేవి కూడా మీరు చేసుకోవచ్చు. పేమెంట్స్ ఎంత అనేవి కూడా నేను మీకు తర్వాత చెప్తాను. అలాగే దీనికి సంబంధించిన ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఏదైతే ఎవరైతే కొంతమంది ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది పెట్టుకుంటారో వాళ్ళకి వచ్చేసరికి కాల్ లెటర్ వచ్చేసరికి జూలై 2024 రావడం జరుగుతుంది. ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ వచ్చేసరికి మీకు జూలై 22 నుంచి జూలై 27 వరకు కూడా మీకు ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది పెడతాం జరుగుతుంది అనమాట. అలాగే మీకు ప్రిలిమినరీకి సంబంధించిన కాల్ లెటర్స్ వచ్చేసరికి మీకు జూలై ఆగస్టులో మీకు రావడం జరుగుతుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మీకు ఆగస్టున కండక్ట్ చేయడం జరుగుతుంది. డేట్స్ అనేవి ఇంకా మీకు ఇవ్వలేదన్నమాట. సో అలాగే రిజల్ట్స్ కూడా మీకు ప్రిలిమినరీకి సంబంధించిన రిజల్ట్స్ వచ్చేసరికి ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో మీకు రావడం జరుగుతుంది. అలాగే మెయిన్ ఎగ్జామినేషన్ చూసుకుంటే కనుక మీకు సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మీకు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో మెయిన్ ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి మీకు అక్టోబర్ లేదా నవంబర్లో రావడం జరుగుతుంది. అలాగే దానికి సంబంధించిన ఇంటర్వ్యూస్ కూడా మీకు నవంబర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అలాగే ప్రొవిజనల్ అలాట్మెంట్ ఎవరైతే ఈ స్టేజెస్ అన్ని దాటుకుని సెలెక్ట్ అవుతారో వాళ్ళకి వచ్చేసరికి ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చేసరికి జనవరి 2025 ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇవి మీకు ఐబీబీఎస్ ఆర్ఆర్బీ 2024కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్. నెక్స్ట్ చూసుకుంటే కనుక మీకు ఏజ్ లిమిట్ వచ్చేసరికి మీకు 1/6/2024 నాటికి ఎవరైతే ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు వచ్చేసరికి 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు ఉండాలి. అలాగే ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు వచ్చేసరికి 18 to 30 ఇయర్స్ ఉండాలి. అలాగే ఆఫీసర్ స్కేల్ 2 మేనేజర్ పోస్ట్కి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు వచ్చేసరికి 21 to 32 మధ్యన ఉండాలి. అలాగే ఆఫీసర్ స్కేల్ 3 సీనియర్ మేనేజర్ పోస్ట్కి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు వచ్చేసరికి 21 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలన్నమాట. సో ఇది మీకు ఏజ్ లిమిట్. అలాగే మీకు ఏవైతే ఏజ్ రిలాక్సేషన్ నామ్స్ ఉంటాయో యాజ్ పర్ గవర్నమెంట్ అవి మీకు అప్లై అవ్వడం జరుగుతుంది. SC SC అలాగే BC వాళ్ళకి అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. SC వాళ్ళకి అలాగే ST వాళ్ళకి చూసుకుంటే కనుక 5 ఇయర్స్ ఉంటుంది. అలాగే OBC వాళ్ళకి చూసుకుంటే కనుక 3 ఇయర్స్ ఉంటుంది. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వచ్చేసరికి 10 ఇయర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అలాగే చూసుకుంటే కనుక మీకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే కనుక ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి చూసుకుంటే మీకు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది సరిపోతుంది అనమాట. సో బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు మీకు లోకల్ లాంగ్వేజ్ మీద మీకు గ్రిప్ అయితే ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మీకు తెలిసి అయితే ఉండాలన్నమాట. సో మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఉండి అలాగే మనం తెలుగు లాంగ్వేజ్ మీద మంచి కమాండ్ ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే కనుక మీరు ఆఫీస్ అసిస్టెంట్కి ఎలిజిబుల్ అవుతారు. అలాగే అసిస్టెంట్ మేనేజర్ ఆఫీసర్ స్కేల్ 1 చూసుకుంటే కనుక దీనికి కూడా మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది అనమాట. కాకపోతే ఇందులో మీకు ప్రిఫరెన్స్ అనేది ఎవరికి ఇస్తారంటే కనుక డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటనరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, అలాగే అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్ ఆర్ అకౌంటెన్సీ ఎవరైతే ఈ డిగ్రీస్ చేసి ఉంటారో వీళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా మీకు క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీరు క్లిక్ చేసి క్లియర్గా ఒకసారి చదువుకోండి. దీనికి కూడా మీకు అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి కూడా మీకు లోకల్ లాంగ్వేజ్ మీద మీకు ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా
ఉండి ఉండాలి. అలాగే నెక్స్ట్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్కి చూసుకుంటే కనుక దీనికి కూడా మీకు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది సరిపోతుంది. 15% మార్క్స్ అగ్రిగేట్ అనేది చూస్తారన్నమాట. సో ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారంటే ఇందులో చూసుకుంటే కనుక మీకు ఎవరైతే డిగ్రీ బ్యాంకింగ్లో కానీ, ఫినాన్స్లో కానీ, మార్కెటింగ్లో కానీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటనరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫిషికల్చర్, అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్ అండ్ అకౌంటెన్సీ వీళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే మీకు లోకల్ లాంగ్వేజ్ మీద ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మీకు ఉండాలన్నమాట. అలాగే ఎక్స్పీరియన్స్ చూసుకుంటే కనుక మీకు ఆఫీస్ అసిస్టెంట్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. అలాగే అసిస్టెంట్ మేనేజర్కి కూడా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదన్నమాట. కాకపోతే జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ స్కేల్ 2 చూసుకుంటే కనుక మీకు 2 years ఎక్స్పీరియన్స్ అనేది బ్యాంక్లో కానీ, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో కానీ ఉండాలన్నమాట. సో అలాగే ఆఫీసర్ స్కేల్ 3 చూసుకుంటే కనుక స్పెషలిస్ట్ ఆఫీసర్ స్కేల్ 2 స్పెషలిస్ట్ ఆఫీసర్ మేనేజర్లో చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి స్పెషలిస్ట్ ఆఫీసర్ అనమాట. ఇందులో మీకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ అని ఉంటుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్లో చూసుకుంటే కనుక ఎవరైతే ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసి ఉంటారో వీళ్ళు వచ్చేసరికి మీకు ఎలిజిబుల్ అవుతారు. అలాగే చూసుకుంటే కనుక సర్టిఫికేట్ ఇన్ ASP, PHP, C++, జావా, VB, VC, OCP ఇవన్నీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. 1 year ఎక్స్పీరియన్స్ కూడా దీనికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే చార్టెడ్ అకౌంటెంట్ పోస్ట్ కూడా మీకు ఉంటుంది. ఇందులో స్పెషలిస్ట్ ఆఫీసర్స్లో ఎవరైతే చార్టెడ్ అకౌంటెంట్ కంప్లీట్ చేసి ఉంటారో అలాగే 1 year ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు వచ్చేసరికి అప్లై చేసుకోవచ్చు. అలాగే లా ఆఫీసర్ కూడా మీకు స్పెషలిస్ట్ ఆఫీసర్లో ఉంటుంది. ఎవరైతే రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో మినిమం 50% అగ్రిగేట్లో లా పాస్ అయి ఉంటారో వాళ్ళకి వచ్చేసరికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే ట్రెజరీ మేనేజర్, మార్కెటింగ్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్ అని మీకు డిఫరెంట్ పోస్టులు అనేవి ఉండటం జరుగుతుంది అనమాట. ఆఫీసర్ స్కేల్ 2 స్పెషలిస్ట్ ఆఫీసర్స్లో ఒకసారి నోటిఫికేషన్లో వీటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ అనేవి అలాగే ఎక్స్పీరియన్స్ అనేవి మీరు క్లియర్గా చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆఫీసర్ స్కేల్ 3 సీనియర్ మేనేజర్. ఈ సీనియర్ మేనేజర్ వచ్చేసరికి మీకు సేమ్ బ్యాచిలర్స్ డిగ్రీ అలాగే ఇందాక నేను ఏవైతే కొన్ని డిగ్రీస్ చెప్పానో వాటికి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఇందులో మీకు మినిమం 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. సో ఇది మీకు ఓవరాల్గా చూసుకుంటే కనుక ఆఫీస్ అసిస్టెంట్కి, అలాగే అసిస్టెంట్ మేనేజర్కి, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్కి, స్పెషలిస్ట్ ఆఫీసర్కి, అలాగే సీనియర్ మేనేజర్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అలాగే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అనమాట. సో ఇవన్నీ ఒకసారి మీరు క్లియర్గా నోటిఫికేషన్లో చెక్ చేసుకోండి మీరు బిఫోర్ అప్లై చేసేటప్పుడు. నెక్స్ట్ చూసుకుంటే కనుక మీకు అప్లికేషన్ ఫీజు మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఎవరైతే స్కేల్ 1, స్కేల్ 2 అలాగే స్కేల్ 3 అప్లై చేస్తారో వాళ్ళు వచ్చేసరికి SC, ST, PWD క్యాండిడేట్స్ అయితే కనుక 175 రూపీస్ పే చేయాలి. అలాగే రిమైనింగ్ కేటగిరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసరికి 850 రూపీస్ అనేది పే చేయాలి. అలాగే మీకు ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్ట్ కూడా సేమ్ అనమాట. SC, ST, PWD, ESM, DESM క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసరికి 175 రూపీస్ పే చేయాలి. అదర్ కేటగిరీస్ ఎవరైతే ఉంటారో 850 రూపీస్ అనేది మీరు పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక మీకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మీకు ఆఫీస్ అసిస్టెంట్కి వచ్చేసరికి ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. అలాగే ఆఫీసర్ స్కేల్ 1 కానివ్వండి అన్నిటికి కూడా మీకు ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందన్నమాట. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో చూసుకుంటే కనుక మీకు ఆఫీస్ అసిస్టెంట్లో చూసుకుంటే కనుక రీజనింగ్ అలాగే న్యూమరికల్ ఎబిలిటీ అనేది ఉంటుంది. ఇందులో మీకు రీజనింగ్లో 40 క్వశ్చన్స్ ఉంటాయి 40 మార్క్స్కి, అలాగే న్యూమరికల్ ఎబిలిటీలో మీకు 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంటాయి. టోటల్గా చూసుకుంటే కనుక మీకు 80 క్వశ్చన్స్ 80 మార్క్స్ 45 minutes టైం మాత్రమే ఇవ్వటం జరుగుతుంది అనమాట. సో ఏంటి మీకు ఆఫీస్ అసిస్టెంట్కి రీజనింగ్ అలాగే న్యూమరికల్ ఎబిలిటీ 2 సబ్జెక్ట్సే ఉంటాయి. మీకు ఈచ్ సబ్జెక్ట్లో మీకు 40 క్వశ్చన్స్ ఉంటాయి 40 మార్క్స్కి. ఓవరాల్గా 80 క్వశ్చన్స్ 80 మార్క్స్ 45 minutes టైం అనేది ఇవ్వటం జరుగుతుంది. అదే మీరు ఆఫీసర్ స్కేల్ 1 చూసుకుంటే కనుక దీంట్లో కూడా మీకు 2 సబ్జెక్ట్సే ఉంటాయి. రీజనింగ్ కామన్గా ఉంటుంది మీకు 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. న్యూమరికల్ ఎబిలిటీ బదులు మీకు క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ అనేది ఉండటం జరుగుతుంది అనమాట. సో క్వాంటిటివ్ యాప్టిట్యూడ్లో మీకు 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంటుంది. టోటల్ మీకు 80 క్వశ్చన్స్ 80 మార్క్స్. టైం పీరియడ్ వచ్చేసరికి మీకు 45 minutesగా టైం అనేది ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్
క్వాలిఫై అవుతారో వాళ్ళు వచ్చేసరికి మెయిన్ ఎగ్జామినేషన్కి రాయాల్సి ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్ చూసుకుంటే కనుక మీకు రీజనింగ్ 40 క్వశ్చన్స్, ఇదేంటంటే మీకు ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించిన మెయిన్ ఎగ్జామినేషన్ అనమాట. ఇందులో చూసుకుంటే కనుక మీకు రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ ఎబిలిటీ అనేది కంపల్సరీగా ఉంటుంది. అలాగే మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ హిందీ లాంగ్వేజ్ కానీ మీకు ఆప్షనల్ ఉంటుందన్నమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ లాంగ్వేజ్ తీసుకున్న వాళ్ళకి హిందీ లాంగ్వేజ్ మీద మీకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే కనుక మీకు 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. రీజనింగ్లో మీకు 40 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. కంప్యూటర్ నాలెడ్జ్లో చూసుకుంటే 40 క్వశ్చన్స్, 20 మార్క్స్. జనరల్ అవేర్నెస్లో 40 క్వశ్చన్స్, 40 మార్క్స్. ఇంగ్లీష్ లేదా హిందీలో చూసుకుంటే కనుక 40 క్వశ్చన్స్, 40 మార్క్స్. న్యూమరికల్ ఎబిలిటీలో మీకు 40 క్వశ్చన్స్, 50 మార్క్స్ కింద టోటల్గా మీకు 200 క్వశ్చన్స్, 200 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. టైం వచ్చేసరికి 2 అవర్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఏంటి మనకి మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి మెయిన్ ఎగ్జామినేషన్ అనమాట. ఎవరైతే ఆఫీసర్ స్కేల్ 1 రాస్తున్నారో మెయిన్ ఎగ్జామినేషన్ వాళ్ళు కూడా మీకు సేమ్ ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ బదులు మీకు క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ అనేది ఉంటుందన్నమాట. సో రిమైనింగ్ రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ అని కామన్గా ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ బదులు మీకు క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ అనేది ఇందులో యాడ్ అవుతుంది జరుగుతుంది అనమాట. ఇది కూడా మీకు 200 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. 200 క్వశ్చన్స్తో టైం వచ్చేసరికి మీకు 2 అవర్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి ఆఫీసర్ స్కేల్ 2, అలాగే ఆఫీసర్ స్కేల్ 2 స్పెషలిస్ట్ ఆఫీసర్స్, అలాగే ఆఫీసర్ స్కేల్ 3 వీటికి చూసుకుంటే కనుక మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఉండదన్నమాట. డైరెక్ట్గా మీకు సింగిల్ లెవెల్ ఎగ్జామినేషన్, మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఆఫీస్ అసిస్టెంట్ అలాగే ఆఫీసర్ స్కేల్ 1కు మాత్రమే ప్రిలిమినరీ అలాగే మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ కానివ్వండి, ఆఫీసర్ స్కేల్ 2 స్పెషలిస్ట్ ఆఫీసర్ కానివ్వండి, ఆఫీసర్ స్కేల్ 3 సీనియర్ మేనేజర్ పోస్టులు కానివ్వండి, మీకు సింగిల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇందులో కూడా మీకు 5 సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, ఫినాన్షియల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఉండటం జరుగుతుంది. ఇందులో కూడా మీకు 200 క్వశ్చన్స్, 200 మార్క్స్ ఉంటుంది. టైం వచ్చేసరికి మీకు 2 అవర్స్ టైం అనేది ఇవ్వటం జరుగుతుంది. స్పెషలిస్ట్ ఆఫీసర్స్లో చూసుకుంటే కనుక 2.5 అవర్స్ టైం అనేది ఇవ్వటం జరుగుతుంది. సీనియర్ మేనేజర్ ఆఫీసర్ స్కేల్ 3 చూసుకుంటే కనుక 2 అవర్స్ టైం అనేది ఇవ్వటం జరుగుతుంది అనమాట. క్యాండిడేట్స్ కెన్ ఆప్ట్ ఎయిదర్ 4A ఆర్ 4B. ఇందాక నేను చెప్పాను కదా, ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ ఏదో ఒక లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ లాంగ్వేజ్ ఎగ్జామినేషన్ అనేది మీరు రాయాలన్నమాట. సో హిందీ కావాలనుకున్న వాళ్ళు హిందీ తీసుకోవచ్చు, లేదు ఇంగ్లీష్ కావాలనుకున్న వాళ్ళు ఇంగ్లీష్ అనేది తీసుకోవచ్చు. ఓవరాల్గా మీకు మెయిన్ ఎగ్జామినేషన్లో ఆఫీస్ అసిస్టెంట్ కానివ్వండి, ఆఫీసర్ స్కేల్ 1 కానివ్వండి, లేదంటే ఏవైతే మీకు సింగిల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారో వాటిల్లో చూసుకుంటే కనుక 5 సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. 200 మార్క్స్కి 200 క్వశ్చన్స్తో టైం వచ్చేసరికి 2 అవర్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ చూసుకుంటే కనుక మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు ఏమేమి అప్లోడ్ చేయాలనుకుంటే కనుక ఫోటో ఒకటి, సిగ్నేచర్ ఒకటి, లెఫ్ట్ టర్మ్ ఇంప్రెషన్ ఒకటి, అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది మీరు ఈ 4 కూడా మీరు అప్లోడ్ చేయాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనే దాని గురించి కూడా మన ఛానల్లో వీడియో అనేది వస్తుంది. ఎవరికైనా తెలియకపోతే కనుక ఆ వీడియో కూడా ఒకసారి చూసి అప్లై చేయండి. ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ టర్మ్ ఇంప్రెషన్ అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది మీరు అప్లోడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ మనం వేకెన్సీస్ గురించి చూస్తే కనుక ఫస్ట్ మనం మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్ గురించి చూద్దాం. ఇందులో చూసుకుంటే కనుక మనం ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్లో మనకి 3 బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, అలాగే సప్తగిరి గ్రామీణ బ్యాంక్, ఈ 3 బ్యాంకులు మనకి పార్టిసిపేట్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఇందులో ఓవరాల్గా చూసుకుంటే కనుక మీకు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్లో 100 వేకెన్సీస్ ఉన్నాయి. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్లో మీకు 50 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మీకు సప్తగిరి గ్రామీణ బ్యాంక్లో వచ్చేసరికి ఇంకా మీకు వీళ్ళు వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయలేదు, తర్వాత అప్లోడ్ అనేది చేస్తారన్నమాట. అలాగే మనం తెలంగాణలో చూసుకుంటే కనుక 2 బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, 2 బ్యాంకులు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అలాగే తెలంగాణ గ్రామీణ బ్యాంక్. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్లో చూసుకుంటే కనుక టోటల్గా మీకు 285 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో చూసుకుంటే కనుక 135 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో ఇవి వచ్చేసరికి ఏవైతే ఎన్ఆర్ అని ఉన్నాయో ఇవి వచ్చేసరికి ఇంకా నాట్ రిపోర్టెడ్, వాళ్ళు తర్వాత సబ్మిట్ అనేది చేస్తారు, అవి కూడా మీకు యాడ్ అవటం అనేది జరుగుతుంది. ఇవి వచ్చేసరికి మీకు ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించిన వేకెన్సీస్ అనమాట. నెక్స్ట్ మనం ఆఫీసర్ స్కేల్ 1లో చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్లో మీకు 100 వేకెన్సీస్ ఉన్నాయి.
చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్లో మీకు 20 వేకెన్సీస్ ఉన్నాయి. సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అనేది ఇంకా వీళ్ళు వేకెన్సీస్ అనేది అప్డేట్ చేయలేదు. సో అలాగే తెలంగాణలో చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్లో మీకు 62 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో చూసుకుంటే కనుక 30 వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మనం లాస్ట్గా ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే కనుక అనంతపూర్, గుంటూరు, విజయవాడ, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామినేషన్ లేదా సింగిల్ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విశాఖపట్నం మీకు మెయిన్ ఎగ్జామినేషన్ లేదా సింగిల్ ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మనం తెలంగాణ గురించి చూస్తే కనుక తెలంగాణలో చూసుకుంటే మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించిన సెంటర్స్. అలాగే మెయిన్ ఎగ్జామినేషన్ లేదా సింగిల్ ఎగ్జామినేషన్ చూసుకుంటే కనుక హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్ మీకు మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకు ఓవరాల్గా చూసుకుంటే ఐబీపీఎస్ ఆర్ఆర్బీ 2024 నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా ఐబీపీఎస్ ఆర్ఆర్బీ 2024 నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక చూసి వెళ్ళిపోకుండా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.